వాస్తవంగా మాట్లాడుకుంటే అందరూ ఏదో అంటున్నారనే కానీ చాలా మంది వాళ్ళు అందరినీ ఇలా చూడండి, మీరు ఈ విషయాన్ని ఇలాగే చూడండి అని పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ వారసత్వం అనేది అందరూ ప్రతి ఒక్కరూ తమ కొడుకునే వారసత్వంగా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఎందుకు చూడాలంటున్నా? కాలం ఎంత మారింది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారండి, అమ్మా రజనీకాంత్ గారు ఉన్నారమ్మా, సారీ ఫర్ ద ఇంటరప్షన్, చెన్నైలో రజనీకాంత్ గారు ఉన్నారు. ఆయనకి వారసుడు లేడని రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఇప్పటికి స్టిల్ బాధపడుతున్నారు. అదే అమాయకత్వం నేను అనేది, అదే అమాయకత్వం. ఈ రోజుల్లో ఇవాళ జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ 21వ శతాబ్దంలో మనవడు మాత్రమే లెగసీని తీసుకుని వెళ్తాడు, మగపిల్లవాడు మాత్రమే లెగసీని కంటిన్యూ చేస్తాడు అనడం చాలా తప్పు. ఇలా అనుకుంటే ఇవాళ పెప్సీ ఉంది, అంతర్జాతీయ కంపెనీ, దానికి ఇంద్రనుయ్యి పనిచేస్తున్నారు. ఏమి మరి ఏ మగవాళ్ళు లేకనా ఇంద్రనుయ్యిని తీసుకుని వచ్చింది? ఆమెకు ప్రతిభ ఉంది కాబట్టి వచ్చింది. ఇండస్ట్రీ కదమ్మా ఇక్కడ పాయింట్. ఇండస్ట్రీ అయినా సరే, ఏ ఇండస్ట్రీ కొమ్ములు ఉన్నాయా? మహిళా యాక్టర్లు లేరా? అసలు మీరు ఏమన్నా చెప్పండి, మీరు 100 చెప్పండి, నేను దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఇది స్త్రీలను అవమానించినట్లు ఒక రకంగా. ఆడపిల్లలైనంత మాత్రాన ఆడపిల్లలు లెగసీని ముందుకు తీసుకెళ్ళలేరు అనేది ఎక్కడన్నా రాసి పెట్టుందా? ఇప్పుడు చాలామందికి మగపిల్లలు ఉండరండి, ఆడపిల్లలు ఆ పరిశ్రమలను తీసుకుని ముందుకు నడిపించట్లేదా? ఇక్కడ ఆయన ఆల్రెడీ ఒక ఆడబిడ్డ ఉంది కాబట్టి ఆడబిడ్డ చాలు, మగబిడ్డ కను అని అన్నారు. మగబిడ్డ కావాలి అనుకోవటం వరకు తప్పు లేదు, నేను ఇదే చెప్తున్నా. కానీ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి అబ్బాయి కావాలన్నాడు, అది తప్పు అంటున్నా. ఇది ఇక్కడ పాయింట్. ఇవాళ ఎలా ఉందంటే మనము అబ్బాయిల కోసం ఈ రోజుకి మన భారతదేశంలో అమ్మాయిలను చంపుకుంటున్నాం. ఇవాళ 1000 మంది పురుషులుంటే 935 మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు 1000 మందికి 935 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా కొంతకాలం క్రితం 916 అట్లా 900 ఉన్నారు. అసలు ఈ రాష్ట్రాలుగా విడివిడిగా చూస్తే గనక ఇప్పుడు రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో ఇంకా తక్కువ ఉన్నారు అమ్మాయిలు. ఇది మొత్తం మన దేశం యావరేజ్, నేను చెప్పింది 935 అనేది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా స్త్రీలు ఉన్నారు, అంటే కొంచెం తక్కువగా. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో ఆడవాళ్ళు మగవాళ్ళు దగ్గరగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు, రాజస్థాన్ రాష్ట్రంలో బాగా తక్కువ ఉన్నారు. ఈ రెండింటిని ఇట్లాంటి ఎక్కువ తక్కువ ఉన్న వాటిని యావరేజ్ చేస్తే 935 మంది ఉన్నారు. నేనేమంటానంటే